ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి, మీ ప్రియకుమారుడు మా అందరికీ లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. ఎన్నో విలువైనటువంటి సంగతులు తండ్రి నీ పిల్లలకు వివరించటానికి సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. మీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి తమను తాము మోసపుచ్చుకొనకుండా విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించటానికి ప్రతి ఒక్కరికి కూడా సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ ఆరాధన ముగిసే వరకును కూడా తండ్రి ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థనా విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఇంత మంచి సమయాన్ని మనందరికీ అనుగ్రహించినటువంటి తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన ఆలోచనాత్మకమైనటువంటి విషయాన్ని దేవుని గ్రంథంలో నుంచి పరిశీలనతో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేడు సమాజంలో భక్తి పేరట జరుగుతున్నటువంటి కొన్ని కార్యక్రమాలను చూసినప్పుడు ఒక వేలో చూస్తే బాధ కలుగుతుంది, మరొక వేలో చూస్తే కోపం కూడా వస్తుంది. ఎందుకంటే ఇది కోపపడాలో బాధపడాలో తెలియనటువంటి భావనతో నేడు విశ్వాసం అనేటటువంటి యాత్ర కొనసాగుతూ ఉంది దేవుని పేరట. కోపం అనేది వద్దు, కానీ ప్రేమతోనే ప్రతి వారిని హెచ్చరించి సత్యాన్ని నేర్పించి క్రీస్తు ఎదుట నిలబెట్టాలని పౌలు గారు కొలస్సీ సంఘానికి పత్రిక రాస్తూ ఆయన యొక్క ఆవేదన ఎలా వ్యక్తపరుస్తూ సంఘానికి తెలియపరుస్తున్నాడో నేడున్నటువంటి విశ్వాసులకు ఈరోజు చెప్పబోతున్నటువంటి ఉద్దేశం ఏమై ఉందో గమనించగలిగితే ప్రియులారా, ఒక మాటను మనం చూసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు గారు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. ముందుగా, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అంటే మనిషిని క్రీస్తు ఎదుట నిలబెట్టాలి అనంటే సంపూర్ణమైనటువంటి వ్యక్తిగా సకల విధములైనటువంటి జ్ఞానముతో ప్రతి మనిషికి బోధించాలి. ఆ బోధ విన్నటువంటి మనుషులంతా కూడా క్రీస్తు ఎదుట నిలబడాలి అనేటటువంటి తపన, నిలబెట్టాలనే తపన ఎవరిలో కనపడుతుందండి? పౌలు గారిలో మనకు కనపడుతుంది. మరి బోధించేవాడిలో ఇంత తపన మనకు కనపడుతుంటే మరి బోధ వినేవారిలో ఎలాంటి ఆలోచన ఉండాలి? ఆలోచిద్దాం మనం జాగ్రత్తగా. ఈరోజు చెప్పేవారు తమకు నచ్చినవి, తమకు తోచినవి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. వినేటటువంటి వారు మనం వింటున్నటువంటి బోధ వాక్యానుసారమైనదా కాదా, ఇది మనం చేయొచ్చా చేయకూడదా, ఈరోజు నేను చేస్తున్నటువంటి పని వలన దేవునికి మహిమ ఉందా లేదా అనే ఆలోచన, అవగాహన లేకుండా భక్తి పేరట మేమేదో చేసేస్తున్నాం అనుకొని బ్రతుకుతున్నారే కానీ, ఇదిగో నేను చేస్తున్నది బైబుల్ సపోర్ట్ చేయకపోతే, ఇదిగో నేను చేస్తున్నటువంటి క్రియ దేవునికి మహిమకరంగా లేకపోతే, నేను చేస్తున్నటువంటి క్రియ ఈ సమాజానికి హేళనగా ఉంటే నా పరిస్థితి ఏంటి అన్న ఆలోచన ఈరోజు చాలామంది విశ్వాసులకు లేదండి.
చాలామంది విశ్వాసులకు లేదు. అందుకనే అపోస్తుడైన పౌలు గారు గలతీ సంఘానికి పత్రిక రాస్తూ అక్కడ ఏమని తెలియజేస్తున్నారో కొంచెం జాగ్రత్తగా చూద్దాం ప్రియులారా. మనం కొన్ని మాటలు 6వ అధ్యాయం 4వ వచనంలో ప్రతి వాడును, చూడండి పౌలు గారు ఏమంటున్నారు, ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. ఇదిగో నేను చేస్తున్న ఈ పని సరి అయినదా కాదా, నేను చేస్తున్నటువంటి పని క్రమంగా చేస్తున్నానా లేదా, ఇదిగో నేను చేస్తున్నటువంటి పని వాక్యాధారమా కాదా, ఈరోజు నేను చేస్తున్నటువంటి పని ఇదిగో వ్యక్తులను ఆధారం చేసుకొని చేస్తున్నానా, ఆచారబద్ధంగా చేస్తున్నానా, ఒక సంస్థ పరంగా చేస్తున్నానా, లేదా ఒక ప్రాంతీయ పద్ధతిలో చేస్తున్నామా? ఈరోజు నేను చేస్తున్నటువంటి పనిని నేను పరీక్షించుకోవాలి. ఎందుకు పరీక్షించుకోమంటున్నాడు? అప్పుడు ఇతరును బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. ప్రతి వాడును తన బరువు తానే భరించుకొనవలెను కదా అంటున్నాడు. ఎవరు చేసేటటువంటి పనిని వాళ్ళే భరించాలి. ఒకవేళ నువ్వు భక్తి పేరట తప్పు చేస్తే శిక్ష నీకే పడుద్ది, ఆలోచించండి. కానీ శిక్షింపబడాలి, శిక్షింపబడేలా మీరు ఉండాలని ప్రభు కోరుకోవట్లేదండి. ఎందుకంటే ప్రతి మనిషి కూడా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాలలో ఎదగాలని పౌలు గారు ఎఫెసీ సంఘానికి చెబుతున్నటువంటి మాట అది. అందుకే పౌలు గారు మరొక మాట పత్రిక రాస్తూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూద్దాం ఒకసారి పిల్లలు. ఆ మాట కూడా 14వ అధ్యాయం 38వ వచనం ఏమంటున్నాడంటే, ఒకవేళ మీకు తెలియకపోతే, అందుకే అంటున్నాడు, ఎవడైనను తెలియని వాడైతే తెలియని వాడిగానే ఉండనిమ్ము. జాగ్రత్తగా విందాం ప్రియులారా. ఒకవేళ నీకు తెలియకపోతే తెలియని వాడిగానే ఉండు, కానీ వాక్య విషయములో తప్పు చేయకండి. దేవుని పరిచర్య విషయంలో కానీ, ఆయన పని విషయంలో కానీ, విశ్వాస విషయంలో కానీ, క్రీస్తు పేరట జరుగుతున్న ప్రతి క్రియలో నీకు తెలియకపోతే తెలియని వాడుగానే ఉండు. అన్నీ తెలిసినట్టుగా నువ్వు చేయకు. నువ్వు చేస్తున్నటువంటి పని సరి అయిందా కాదా చెక్ చేసుకోమంటున్నాడు ఆయన. ఎందుకంటే తెలియక చేసిన దానికి క్షమాపణ ఉంది, కానీ తెలిసి చేస్తున్నటువంటి ఏ తప్పుకైనా అస్సలు దేవుడు క్షమించడండి. మీరు ఆలోచించాలి. మీ తండ్రి అయినా మీ తల్లి అయినా తెలియక చేసినటువంటి తప్పులకు వాళ్ళు కూడా క్షమిస్తారు కొన్ని సందర్భాల్లో. దేవుడు కూడా అదే అంటున్నాడండి. తెలియక చేసిన దానిని క్షమిస్తాడు ఆయన, కానీ తెలిసి చేస్తున్నారా శిక్ష ఘోరాతి ఘోరంగా ఉంటుంది సమాజానికి. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేస్తున్నటువంటి సందర్భంలో మహానుభావుడు సిలువ మీద నుండి తండ్రికి ఈ సమాజం గురించి ఏం మాట్లాడుతున్నాడో చూడగలిగితే ప్రియులారా, లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం చూద్దాం ప్రియులారా. యేసు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరెరుగరు గనుక, ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ? ఏమంటున్నాడంటే, తండ్రి అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, కాబట్టి తండ్రి వీళ్ళని క్షమించయ్యా. అంటే తెలియక చేస్తున్నటువంటి వాడు విషయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నాడు? క్షమించమని అడుగుతున్నాడు. ఒకవేళ తెలిసే నువ్వు తప్పు చేస్తే నిన్ను కాపాడేవాడు ఎవ్వడూ లేడు భూమి మీద. అందుకే అన్నాడు, వాక్యం విషయంలో క్రైస్తవ విశ్వాస జీవితంలో చాలా పటిష్టంగా ఉండాలి నీ భక్తి. అందుకే ప్రభువారు అంటున్నాడు, తండ్రి వీళ్ళు తెలియక తప్పు చేశారు కాబట్టి వాళ్ళని క్షమించయ్యా. అసలు నేను ఎందుకు సిలువెక్కానో, ఎందుకు ప్రాణం పెడుతున్నానో, ఎందుకు ఇన్ని దెబ్బలు తిన్నానో, ఎందుకు ఇన్ని అవమానాలు ఎదుర్కొన్నానో ఈ మనుషులకు అర్థం కావట్లేదు తండ్రి. అర్థం కానటువంటి మనుషులు నన్ను హేళన చేస్తున్నారు, అవమానిస్తున్నారు, నిందిస్తున్నారు. కానీ నిందలు అవమానాలన్నీ కూడా వీళ్ళ కోసమేనన్న సత్యం వీళ్ళకి అర్థం కావట్లేదు తండ్రి. కాబట్టి వాళ్ళ మీద నువ్వు కోప్పడమాక,
వాళ్ళని శిక్షించమాక, వాళ్ళని క్షమించు తండ్రి అని అంటున్నాడండి యేసుక్రీస్తు ప్రభువారు. అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని ఎందుకు పుట్టాడు? ఎందుకు 33.5 సంవత్సరాల కాలాన్ని గడిపాడు? ఎందుకు శిలువ మరణాన్ని పొందాడు, పునరుత్థానుడుగా లేవనెత్తబడ్డాడు? ఎందుకు ఆయన మరలా పరలోకానికి వెళ్ళిపోయాడు? ఇవన్నీ తెలియనటువంటి కొందరు విశ్వాసులు క్రీస్తుకు అవమానం తీసుకొస్తున్నారు. ప్రియమైన దేవుని వర్లారా, మీరు ఆలోచించండి. ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను, మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎందుకంటే బైబుల్ ఎప్పుడు కూడా తప్పు చెప్పదండి. అసలు బైబుల్ తప్పు చెబితే ఇది పరిశుద్ధ గ్రంథం ఎలా అవుద్దండి? ఆలోచించండి ఒకసారి. బోధించేవాడు తప్పుడు బోధ చేయొచ్చు, అది విని ఆచరించేవాడు తప్పుడు నడవడికి నడవచ్చు. కానీ బైబుల్లో రాయబడినటువంటి మాట అసత్యమని చెప్పగలిగేవాడు ఎవడో లేడు భూమి మీద. ఒకవేళ అసత్యమని నిలబడిన వాడు బ్రతికే అవకాశం లేదు భూమి మీద ఎంతకాలమో. ఎందుకంటే ఆయన వాక్కులో ఉన్నటువంటి సత్యం, జీవం, దాని ముందు ఎవడండి నిలబడగలిగేది? ఆలోచించండి ఒకసారి. అందుకే ప్రియులారా, అసలు యేసుక్రీస్తు వారి శిలువ ఎందుకు వేయబడ్డాడు? ఆయన శిలువ మరణం వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? ఇది కేవలం యూదులు, అలానే రోమిలకు సంబంధించినటువంటి ఆ రోమ సామ్రాజ్యవేత్తలు కలిసి ఆయనకు విధించినటువంటి శిక్షణ, లేదా లేకపోతే దాని వెనకాల ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా అనేది మనం ఆలోచించాలి కదండి. ఏదో గుడ్డేదో చేలో పడ్డట్టుగా మనం వెళ్ళిపోయి ఇదేదో భక్తి పేరట మనం చేసేస్తున్నామని సంబరాలు చేసేస్తే, నేడు నువ్వు చేస్తుంది వాక్య విరుద్ధమని నీకు ఈరోజు అర్థం కావట్లేదు. అసలు సత్యం అంటే ఏంటో తెలియని వ్యక్తులు, బైబుల్ అంటే ఏంటో తెలియని వ్యక్తులు, యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు సిలివేశారో తెలియనటువంటి వ్యక్తులు ఈరోజు కొందరు చేస్తున్న పనుల వలన, క్రీస్తుకు అవమానం జరిగేలా ప్రవర్తించడం వలన అన్యజనుల విషయములో మనం ఆలోచించగలిగితే క్రీస్తును ఎంత హేళన చేస్తున్నారండి, ఎంత అవమానపరుస్తున్నారండి యేసుక్రీస్తు ప్రభువారిని. ఇట్లాంటి పరిస్థితి దాపరించడానికి క్రైస్తవులు చేస్తున్నటువంటి తప్పులు కాదా? మీరు ఆలోచించండి. ఒకడు మన వైపు ఏదైతే చూపిస్తున్నాడంటే మన ప్రవర్తన సరిగా లేదని, బైబిల్ మనకు అర్థం కాలేదని. అందుకే అంటున్నాడు, అసలు నా కుమారుని లోకానికి ఎందుకు పంపించానో, ఎందుకు సిలువ ఎక్కించానో, ఎందుకు ఆ సిలువలో ప్రాణం పెట్టించానో అర్థం కాని కొందరు మూర్ఖులు చేస్తున్నటువంటి పనులు చూడండి. బైబిల్లో ఎంత స్పష్టంగా రాయించాడు దేవుడు. ఇది మీరు అనుకున్నటువంటిది కాదు, ఇది మీరు చేస్తున్నటువంటి క్రియ కాదు. ఇది అసలు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువెక్కాడో ఒక్కసారి మనం పరిశీలనతో కొన్ని వాస్తవాలు చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ప్రతి ఒక్కరు వినండి ఈ మాటలు జాగ్రత్తగా. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు సిలువెక్కాడో చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి, జాగ్రత్తగా అండలం చేసుకోవాలి మాటలు, మన అతిక్రమములను బట్టి అతడు అనగా యేసుక్రీస్తు వారు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష యేసుక్రీస్తు వారి మీద పడెను, అతడు అనగా యేసుక్రీస్తు వారు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఏంటి తప్పులు మనం చేస్తే శిక్షలు ఆయనకేంటి? ఆలోచించండి ప్రియులారా. తప్పులు మనం చేస్తే శిక్ష ఆయనకేంటి? మనం తప్పు చేసినప్పుడు శిక్ష మనకే పడాలి కదా. మరి శిక్ష ఆయనకెందుకు? ఎందుకంటే దాని వెనకాలన్నటువంటి పరమార్థం అర్థం కాలేదు సమాజానికి. దాని వెనకాలన్న బ్యాక్గ్రౌండ్ ఏంటో సమాజానికి తెలియలేదు. ఎందుకు తెలియలేదంటే నేర్పించేవాడు నేర్పించలేకపోతున్నాడు. 6వ వచనం చూడండి ప్రియులారా, 6వ వచనం. మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను తొలగెను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. ఎవరు మోపారు? తండ్రి మోపాడు. ఎవరి మీద మోపాడు? యేసుక్రీస్తు మీద మోపాడు. అంటే మనందరం పాపం చేసి ఆయన మార్గంలో ఆయన పిల్లలుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండవలసినటువంటి మనమందరం మార్గము తప్పి నిత్య జీవానికి రావలసినటువంటి తన పిల్లలు
ఆ మార్గాన్ని విడిచి నిత్య నాశనానికి వెళ్ళిపోతున్న వారందరినీ కూడా మరలా క్రీస్తు అనే రక్షకుని ద్వారా మార్గములోనికి తీసుకురావటానికి, వాళ్ళందరి పాపాలను ప్రక్షాళన జరిగించడానికి ఈ లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఈ ప్రజలందరి కోసం ప్రాణం పెడితే, వీళ్ళందరి పాపాల నిమిత్తం ఆయన కల్వరి సిలువలో రక్తాన్ని కారిస్తే, ఆ సిలువను గూర్చిన వార్త ఈ సమాజానికి ప్రకటిస్తుంటే ఈ సమాజానికి ఎలా కనపడుతుందో తెలుసండి? వార్త వెర్రితనంగా ఉందండి. ఈరోజు వెర్రితనంగా ఉంది. ఈ సువార్త అన్యజనులకే వెర్రితనం కాదండి, సంఘాల్లోకి వస్తున్న వాళ్ళకు కూడా వెర్రితనంగా ఉందండి సువార్త. ఒకసారి ఆ మాట కూడా చూడండి ప్రియులారా, చూద్దాం ఆ మాట కూడా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చూద్దాం ప్రియులారా. చూడండి, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని. ఎవరికంట వెర్రితనం? ఇక చావుకు దగ్గర అయినోడికి వెర్రితనంగా ఉంటుంది సువార్త. కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. చూసారా, జాగ్రత్తగా ఆలోచించాలా. సిలువను గూర్చిన వార్త రక్షింపబడు వారికి శక్తి. మరి ఎవరికి వెరితనంగా ఉంది సిలువను గూర్చిన వార్త అంటే? నశించేవాడికి వెరితనం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువెక్కాడో, సిలువను గూర్చినటువంటి వార్తలో ఉన్న సత్యం ఏంటో ఈ సమాజానికి అర్థం కాలేదండి. అందుకే ఒక చిన్న టైటిల్ దీనికి ఇవ్వగలిగితే ప్రియులారా, నేటికి సిలువ వేయబడుచున్న క్రీస్తు. ఆనాడు ఎందుకు క్రీస్తు సిలువ వేయబడ్డాడో, ఈనాడు సమాజం ఎందుకు సిలువ వేస్తుందో, దేని వలన వేస్తుందో మనం కొన్ని మాటలు త్వరగా మనం చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూద్దాం. 6వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి. ఏ క్రియలు ఇవి? నిర్జీవ క్రియలు. నిర్జీవం అంటే జీవము లేనివి, ప్రాణము లేనివి అని అర్థం, దేనికి పనికిరానివి అని అర్థం. నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు. ఏం పొందాలి? మారు మనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములు గూర్చిన బోధయు, హస్త నిక్షేపణములను, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక. చూడండి, జాగ్రత్తగా వినాలి. మరలా వేయుక అంటే ఒకసారి వేయబడినటువంటి పునాదిని మరలా వేయటం ఏంటండి? అంటే ఒకసారి మారు మనసు పొందినటువంటి నీవు మరలా సంవత్సరం మారు మనసు పొందటం ఏంటి? అంటే మారు మనసు అనేది సంవత్సరానికి ఒకసారి వస్తుందా? అంటే సంవత్సరం అప్డేట్ అవుద్దా మారు మనసు అనేది? ఆలోచించండి ప్రియులారా. అందుకే ఆయన అంటున్నాడు కదా, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై. ఇట్లాంటి తత్వం కలిగిన వారందరూ కూడా ఏం చేస్తున్నారు చూడండి. 6వ వచనం, తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహటముగా ఆయనను అవమానపరచుచున్నారు. ఏం చేస్తున్నారంటండి? మార్పు లేనటువంటి మనుషుల కోసం ఆయన మరణించాడని చెబుతుంటే, మార్పు పొందామని చెబుతూ కొంతకాలం దేవునితో సహవాసం చేసి మరలా లోకంలోకి వెళ్ళిపోయి మరలా వచ్చేసి ఇప్పుడే నాకు మారు మనసు వచ్చిందని చెప్తున్నారు కొంతమంది. అంటే మరలా వీళ్ళు ఏం చేస్తున్నారండి? యేసుక్రీస్తు ప్రభు వారిని మరలా సిలువేస్తున్నారండి వీళ్ళు. అంటే యూదుల కంటే ఘోరంగా నేడు క్రైస్తవ్యం కనపడుతుంది. నేటికి యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువేస్తుంది సంఘం. ఎందుకంటే తమ తత్వాన్ని మార్చుకోలేదు, తమ స్థితిగతులను మార్చుకోలేదు. వాక్యం అర్థం కాని క్రైస్తవ్యం ప్రతి సంవత్సరం యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువేస్తుందండి. ఆలోచించండి ప్రియులారా. అందుకే అంటున్నాడు కదా, లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ మాట్లాడుతున్నారు చూడండి. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినం తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ఏంటయ్యా, సంవత్సరానికి
ఏదో ఒక 30 రోజులు 40 రోజులు ఒక నెల రోజులు నువ్వు భక్తి చేసేసి ఇది భక్తి అనుకుంటే ఎలా? ఎప్పుడైతే లోకంలో నుంచి ప్రభువులోకి వచ్చేసావో, ఎప్పుడైతే లోకంలో సమాజంలో నుంచి సంఘంలోకి వచ్చేసావో, వచ్చినటువంటి నీవు ఇక ప్రతి దినము కూడా ఆయన అనుసరించాలి. నీ కష్టాలు, నీ సమస్యలు, నీ బాధలు, వాటన్నిటిని కూడా నువ్వేం చేయాలి? వాటిని నువ్వు వెతుకొని ప్రభువులోకి వచ్చినటువంటి నీవు ఆయన పడినటువంటి శ్రమలను నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సిలువను గూర్చినటువంటి సువార్త సమాజానికి ప్రకటించేవాడుగా ఆయన అనుసరించాలి. అందుకంటున్నాడు ప్రతిదినం అనుసరించాలి, కేవలం ఈ కొద్ది రోజులే కాదు. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పటికీ నేను బైబుల్ ఇంకా ప్రతిదినం చదువుకుంటూ ముందుకెళ్తూ నేను ఇంకా పరిశీలనతో చూస్తున్నానండి. ఎందుకంటే ఈరోజు చాలామంది చేస్తున్నటువంటి అమాయకమైనటువంటి పనులు కొన్ని చూస్తే పొంతన లేదు బైబుల్కి, వాళ్ళు చేస్తున్న పనులకి. ఎందుకంటే ఎవరూ నశించాలని దేవుడు కోరుకోవట్లేదు. అందరూ కూడా వాక్యం తెలుసుకోవాలి, అందరూ రక్షింపబడాలి, అందరూ పరలోకానికి వెళ్ళాలని ప్రేమతో చెబుతున్న మాటే తప్ప అవమానించే మాట కాదు. ఒకసారి మీ మనసు పెట్టి, నిజంగా మేము చెబుతుంది సత్యమో అసత్యమో ఒక్కసారి మీ మనసు పెట్టి బైబుల్ దగ్గరికి వెళ్ళి చూడండి. నీ బైబుల్ అయినా, నా బైబుల్ అయినా, ఇంకొకటి బైబుల్ అయినా, ఎవడ బైబుల్ అయినా, 4 బైబుల్లో ఉన్నాయి. నీకు తెలిసిన బైబుల్ 1, 2 కావాల్సిన 4 బైబుల్లో ఉన్నాయి. ఈ 4గిట్లో చూడండి, వెళ్ళి బైబుల్లోకి వెళ్ళి మీరు యేసుక్రీస్తు వారు 40 దినాల ఉపవాసానికి, యేసుక్రీస్తు వారు శిలువ మరణానికి సంబంధం లేదు. బైబిల్ ఎక్కడ చెప్పలేదు. ఆయన 40 దినాలు ఉపవాసం చేసిన సందర్భానికి, యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందిన సందర్భానికి అస్సలు సందర్భం లేదు, సమయం కాదు అది. అది ఒక్కటి కాదు. ఈ 40 దినాలు కంప్లీట్ అయిపోయిన వెంటనే యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువేసినట్టు ఒక్క రెఫరెన్స్ చూపించమని సువార్త మానేస్తాను నేను ఎవడైనా. మరి లేనటువంటి యొక్క ఆచారాలను, లేనటువంటి సందర్భాలను క్రైస్తవ్యానికి నేర్పించేసి సత్యాన్ని పక్కన పెట్టేసి ఏమండి ఎందుకు మార్గాన్ని తప్పిస్తున్నారు ఈరోజు చాలామంది? ఆలోచించాలి కదా. చెప్పేవాడు ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు, వినేవాడు ఏదేదో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈ చేస్తున్నటువంటి ఈ యొక్క నిర్జీవమైనటువంటి క్రియల వలన దేవునికి అవమానం వస్తుందన్న ఆలోచన వాళ్ళ కొద్దికొల్లేదండి సమాజంలో. ఎవడైనా సత్యం చెబితే వాడిని అడ్డగించాలా, ఆపేయాలా, ఇదే నేర్చుకుంది వాళ్ళ. దేవుని పేరట ఎంత ఘోరాతి ఘోరంగా ఈరోజు దేవుని బోధ వెళ్ళిపోతుందో మీరు ఆలోచించండి. అందుకే ఆయన అంటున్నాడు కదా, లూకాసు వార్త 14వ అధ్యాయం చూడండి ఒకసారి. లూకాసు వార్త 14వ అధ్యాయం మరొక 2 మాటలు దృష్టిలో వచ్చేద్దాం. లూకాసు వార్త 14వ అధ్యాయం 27వ వచనం చూడండి. మరియు ఎవడైనను, చూడండి, తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కాదు. చూడండి ఏమంటున్నాడు, మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ప్రతిదినం ఆయన వెంబడించాలా? అవును, మరి ప్రతిదినం వెంబడించాలి. ఏదో నీకు భక్తి పేరట నీకు నచ్చినట్టుగా 4 రోజులు చేసేసుకొని, ఒక నెల రోజులు చేసేసుకొని, ఆ తర్వాత నా వ్యాపారం ఉందండి, లేకపోతే నాకు వ్యవసాయం ఉందండి, లేకపోతే ఇంకొక పని ఉందండి, లేకపోతే ఇంకొక చాటకి వెళ్తున్నానండి, దేవునితో సహవాసాన్ని తెంపేసుకొని వెళ్ళిపోతున్నావు. ఇట్లాంటి తత్వం కలిగినటువంటి నీవే యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువేస్తున్నావు. కష్టాలు వచ్చినప్పుడు ప్రభు దగ్గర రావటం, సంతోషం వచ్చినప్పుడు లోకంలోకి వెళ్ళిపోవటం, ఇది సరి అయిన విధానం కాదు అని గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. ఒక చక్కటి ఉదాహరణ చెబుతున్నాడు చూడండి, 28వ వచనం. మీలో ఎవడైనను ఒక గోపురం కట్టగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడంటే సొమ్ము మొత్తం లెక్క చూసుకోవాలి. ఒక ఇల్లు కట్టాలనుకున్నాం మనం. ఒక ఇల్లు కట్టాలనుకున్నప్పుడు ఏం చేయాలి? దాన్ని కట్టడానికి సరిపడ సొమ్ము నా దగ్గర ఉందా లేదా ఆలోచించండి. భక్తులు కూడా జాగ్రత్తగా ఆలోచించాలి, విశ్వాసులైన వారు కూడా ఆలోచించాలి. ఇదిగో నేను లోకంలో నుంచి ఉపేక్షింపబడ్డాను, లోకంలో నుంచి ప్రత్యేకించబడినటువంటి నేను ఈరోజు సంఘానికి వెళ్తున్నాను. ఇదిగో భక్తి పేరట ఇదిగో నా మొదటి మెట్టెక్కాను నేను. ఎక్కినటువంటి నేను ఇక లోకం వైపు తిరగడానికి లేదు. ఇదిగో నేను నిలబడగలనా లేనా, ఈ పని నేను చేయగలనా చేయలేనా, కేవలం కొద్ది రోజులకు మాత్రమే పరిమితమైందా క్రైస్తవ భక్తి జీవితం అంటే అనే ఆలోచన మనిషికి ఉండాలి కదండి. ఒక ఇల్లు కట్టే విషయంలోనే నువ్వు ఆలోచన చేసుకోమంటున్నాడు దేవుడు.
అందుకే ప్రియులారా మరొక మాట చూడగలిగితే 29 ఏమంటున్నారు చూడండి, ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచి వారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలుపెట్టిన కానీ కొనసాగించలేకపోయానని అతనిని చూచి ఎగతాళి చేయి సాగుదురు. చూశారండి, ఏదో పెద్దది కట్టాలని చెప్పి పునాది వేసుకున్నాడు వీడు, చివరి కట్టబోయేసరికి ఇల్లు పూర్తి అవ్వలేదు కాబట్టి వీడికి ఒక ప్లానింగ్ లేదు, వీడికి ఒక ఆలోచన లేదని ఆ మనిషిని చూసి హేళన చేస్తారని ఇంటిని గురించి మాట్లాడుతున్నాడు. కానీ ప్రియులారా, ఈ ఇంటిని గురించి మాట్లాడుతున్నాడని మీరు అనుకుంటే నీ ఇంటిని గురించి మాట్లాడుతున్నాడు సంగతి నువ్వు గమనించాలి. భక్తి అనేది ఏదో కాస్త కొన్ని రోజులు కొన్ని దినాలకు పరిమితమైంది కాదండి. ఈ 40 దినాలు కాదు, ఈ నెల రోజులు నువ్వు చేస్తున్నటువంటి భక్తి ఏదైతే ఉందో నిష్టగా, అది నువ్వు బ్రతికినంత కాలం కొనసాగించాలి. ఈ కొన్ని రోజులు చేసి మానేసిన తర్వాత నీకు నచ్చినట్టుగా బ్రతుకుతుంటే జనాలంతా కూడా నిన్ను చూసి ఏమంటారండి? నవ్వుకుంటారా లేదా? నవ్వుతారా లేదా? హేళన చేస్తారా లేదా? ఏమైందిరా భక్తి? మొన్నటిదాకా చేసిన భక్తి ఏమైంది? మొన్నటిదాకా నియమనిష్టాలతో ఉన్నావు కదా, మరి ఏదా భక్తి ఏది? అడుగుతారా లేదండి? ఎవరైనా అడుగుతారు. భక్తి అంటే కొన్ని దినాలకు పరిమితమైంది కాదు. ఇన్ని రోజులు అందరిని గౌరవించి పిలిచావు కదరా, ఏమండి సారాన్ని పిలిచావు కదరా, మరి ఈరోజు ఏమైంది? చేసినటువంటి భక్తి దినాలు అన్ని రోజులు కూడా దేవుని పాటలు పాడతాడు, దేవుని వాక్యాలు చదువుతాడు, ఎంతో పరిశుద్ధమైన ప్రవర్తన కనపరుస్తాడు. మరి ఆ తర్వాత ఆ భక్తి దినాలు తీరిపోయిన తర్వాత వాడికి నచ్చినట్టుగా మాట్లాడతాడు, వాడికి నచ్చినట్టుగా బ్రతుకుతాడు, వాడికి నచ్చినట్టుగా బ్రతికి పిలుస్తూ ఉంటాడు మనుషుల్ని. అంటే భక్తి అంటే ఇదేనా? అందుకే అంటున్నాడు, హేళన చేస్తారయ్యా, ఆ హేళన నీతో పోదయ్యా, ప్రభువుకు అవమానం అది. అందుకే ప్రియులారా మరొక మాట మీరు చూడగలిగితే, మరొక మాట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూద్దాం ఒకసారి. ఆ మాట కూడా అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూడండి. అనేకులు, కొందరన్నాడా? అనేకులంటే చాలామంది. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు అన్నాడు పౌలు గారు. క్రీస్తు శిలువకి ఎలా నడుతున్నారు వీళ్ళు? శత్రువులు. బోధించేవాడు అలాగే ఉన్నాడు, విని ఆచరించేవాళ్ళు కూడా అలాగే ఉన్నారు శత్రువులుగానే. అసలు యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణాన్ని గూర్చినటువంటి పరిపూర్ణమైనటువంటి అవగాహన జ్ఞానం బోధించే వాళ్ళు కొందరిలో లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. వాళ్ళకి లేదు, వినేవాళ్ళకి ఇంకెలా ఉంటుందండి మీరు ఆలోచించండి. ఒకవేళ ఎవరైనా చెబితే దాని మీద సెటైర్లు వేయటం, దాన్ని విమర్శించటం, దాని మీద కామెంట్ చేయటం, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఈరోజు సువార్త పరిచర్య జరుగుతుందో మీరు ఆలోచన చేయండి. అందుకే అంటున్నాడు, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు, వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఏ పౌలు గారికి ఎందుకండి ఆడవలసిన అవసరం ఏంటి? ఎవడు ఎలా పోతే ఆయనకి ఎందుకండి? ఎందుకు ఏడుస్తున్నాడు ఆయన? ఆయన పడిన కష్టం, ఎవరి కోసం అంత త్యాగం చేశాడో, ఎవరి కోసం అంత కష్టపడ్డాడో అర్థం కానటువంటి మనుషులు సిలువను గూర్చినటువంటి వార్తను, ఆయన పడినటువంటి కష్టాన్ని ఎంత హేళనగా ఈ సమాజంలో చూపిస్తున్నారో ఒక్కసారి ఒక వీడియో చూపిస్తాం, మీరు చూడండి ప్రియులారా. ఎంత బాధాకరమైన విషయము అంటే ఈ పిల్లలకు కూడా యేసుక్రీస్తు వారి సిలువ ఎంత హేళనగా ఉందో ఒకసారి మీరు చూడండి ఈ విషయాన్ని. ఎందుకు ఇలా పిల్లలు ఇలా తయారయ్యారంటే, నేడు కొందరు చేస్తున్నటువంటి కార్యకలాపాల వలనే ఈ సమాజానికి క్రీస్తు పడినటువంటి సిలువ మరణాన్ని గుర్చినటువంటి అవగాహన లేకుండా పోయిందండి. ఈరోజు హేళన అయిపోయిందండి యేసుక్రీస్తు వారు సిలువ ఎక్కటం, ఆయన మరణించటం. ఈరోజు సమాజంలో చాలామంది చేస్తున్నటువంటి కొన్ని భయంకరమైనటువంటి క్రియల వల్లనే ఇలా సమాజం మారిపోయిందని బాధపడాలని చాలా బాధపడుతున్నామని చాలామంది చూసి. అసలు ఈ పిల్లలు ఏం చేస్తున్నారు ఒకసారి ఈ వీడియో చూడండి అండి. ఈ వీడియో చూడండి, పిల్లలు ఏం చేస్తున్నారు ఇక్కడ చూడండి. ఒక స్లేవ్ని తయారు చేసి ఆ స్లేవ్ మీద ఒక బొడ్డోడిని ఎక్కించి ఆడి కాళ్ళు చేతులు కట్టి ఆయన యేసుక్రీస్తుని చేశారండి వీళ్ళు బొడ్డోళ్ళంతా. అంటే ఈ పిల్లలకు కూడా ఏమర్థమైంది అంటే యేసుక్రీస్తు కూడా ఒక కమెడియన్ అనుకున్నారు వాళ్ళు. అంటే యేసుక్రీస్తు వారు కూడా వీళ్ళు చేస్తున్నట్టుగానే
శిలువ బలియాగం చేశాడా యేసుక్రీస్తు ప్రభువారు? నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు వలె మీరు శిలువ గనక చేయగలిగితే, మీరు శిలువ మోసేటప్పుడు నన్ను పిలువండి. ఎందుకో తెలుసా అండి, మన చేయట ఒకటి చేయించుకొస్తాను నేను కూడా. ఆయన పొడిచారు కదండి, మరి నిన్ను కూడా పొడవాలి కదండి. గొయ్యి కూడా నేనే తెస్తానండి, మీకేం బాధలేదు. ఎందుకంటే ఆయన లేచాడు, మరి నువ్వు కూడా లెగాలి, మేము చూడాలి కదా. 3 రోజులు అక్కడే ఉంటాను గోధ దగ్గరే, నీ గోధ దగ్గరే. నా చేతులతోనే పొడుతాను నిన్ను, నా చేతులతోనే పూడ్చిపెడతాను నిన్ను. నిజంగా యేసుక్రీస్తు వారు అంత గొప్పతనం నీకుంటే మరి లే 3వ రోజున. నువ్వు ఒక పనికిమాలినోడివి. ఆ పనికిమాలినటువంటి నిన్ను కాపాడటానికి ఆ మహానుభావుడు అన్ని అవమానాలు, నిందలు అనుభవించాడు. ఆ సిలువను కూర్చున్నటువంటి సువార్త నీకు అర్థం కాకే ఈ పనికిమాలిన పనులను చేస్తున్నావు నువ్వు. మొన్న మధ్య రీసెంట్గా ఒకడు అంటాడండి, పోయిన సంవత్సరం సిలువ మోసినోడు పెద్ద తాగుబోతాడు అంటాడు బయట. పొద్దున్న లెగిస్తే అక్కడే ఉంటాడండి. మా ఊర్లో ఒక ఆమె ఉందండి, ఆమె పేరు, అమ్మాయి పేరు, ఆమె పేరు ఏంటండి, మొందమ్మ ఆమె పేరు బుజ్జమ్మ అండి ఆమె పేరు. పోయిన సంవత్సరం సిలువ మోసిన దరిద్రుడు బుజ్జమ్మ కొట్ల కళ్ళు మొత్తం ఆడి తాగేది. సిగ్గుందా కొద్దిగన్నా? ఆలోచించండి ప్రియులారా, ఎందుకు అన్ని జనులు మనల్ని ఊసేది ఎందుకండి? ఎందుకంటే ప్రభువుని హేళన చేసేది ఈరోజు నువ్వు చేస్తున్న పనికి మళ్ళీ క్రియల వల్ల. నీకు వాక్యం అర్థం కాలేదు, నీకు పోయే కాలం దగ్గరకు వచ్చింది. మరి ఇట్లాంటి విషయాలు చెబితే ఒక్కొక్కడికి మంట. ఇట్లాంటి విషయాలు చెప్పరు, ఎందుకంటే సంఘాలు రావరని, సంఘ సభ్యుల దగ్గరికి రారు, వాళ్ళకి ఇవ్వాల్సిన కానుకలు ఇవ్వరని. సత్యమైనటువంటి వాక్యాన్ని మర్మంగా దాచిపెట్టేసి వాడికి లాభకరమైన విషయాలు చెప్పడానికి, వాడి జేబులు నింపుకోవడానికి తయారయ్యారు వాళ్ళ సేవకులు చాలామంది. అట్లాంటి పనికి మళ్ళీ బాధ చేయం, ఎవరికి భయపడం మేము. ఆలోచించండి ప్రియులారా. అందుకే అంటాడు పౌలు గారు, ఎందుకు ఏడుస్తున్నాడు సంఘం గురించి? సంఘ సభ్యులు పోతారని కాదు, ప్రభు పడిన కష్టం ఈ సమాజానికి అర్థం కాలేదు. మీరు వ్యర్థంగా చేయొద్దు, వ్యర్థంగా ఉండొద్దు సంగమా అని కింద చెబుతున్నాడండి. చాలా ప్రాముఖ్యమైన మాట చెప్తాను 19లో, నాశనమే వారి అంతం, నాశనమే వారి అంతం. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. ఎవడైతే క్రీస్తు శిలువకు శత్రువుగా మారాడో అట్లాంటి వాడికి నాశనం. చివరికి ఒక్క మాట చూద్దాం ప్రియులారా, చివరిగా ఒక్క మాట చూద్దాం చివరిగా. చూడండి ఒక్కసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. ఎందుకు అలా మాట్లాడాడు పౌలు గారు, ఈ మాట కూడా చూసి మనం క్లోజ్ చేద్దాం. 2వ వర్తమానాన్ని ఇద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో పౌలు గారు చూడండి, నేను చక్కటి మాట తెలియజేస్తున్నాడు ఆయన. కాబట్టి కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక. చూడండి ఏమన్నాడు పౌలు గారు అంటే, అనేకులు సువార్తను ఏం చేస్తున్నారండి ఈరోజు? కలపటం, చెరిపేయటం. ఈరోజు కలిపి చెరిపేటటువంటి అనేకమైన బోధలు ఈ సమాజంలోకి వచ్చేసాయండి. జనానికి కూడా అదే కావాలి కదండి. సత్యం చెబితే ఎవడంటున్నాడండి వాళ్ళ, అది అవసరం లేదు వాళ్ళకి. కానీ ప్రతిరోజు ప్రతి ఒక్కరికి ఒక రోజు అనేది వస్తుంది. ఆ రోజు నీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అర్థమైన నువ్వు చేసేది ఏమీ లేదు. అందుకే అంటున్నాడు, నువ్వు బ్రతికి ఉన్నప్పుడే సత్యాన్ని అంగీకరించాలి, సత్య సంబంధిగా బ్రతకాలి, వాక్యానుసారమైన బ్రతుకు నీలో ఉండాలి. ఆచారబద్ధంగా కాదు, సాంప్రదాయబద్ధంగా కాదు నువ్వు బతకాల్సింది. వాక్యానుసారంగా బ్రతుకు. ఏది సత్యమో ఏది అసత్యమో ఇక్కడే నువ్వు నిర్ణయించుకోవాలి, ఇక్కడే నువ్వు ఎన్నిక చేసుకోవాలి. నువ్వు పట్టుకున్నటువంటి సత్యాన్ని కడ వరకు కొనసాగించాలి. ఎందుకన్నాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం. దేవుని దగ్గరకు వచ్చినటువంటి మనం ఆయన ఉన్నాడని, ఏదో ఒక రోజు మనం ఆశించినది ఆయన ఇస్తాడని మనం నమ్మాలి గట్టిగా. అంతేకాని కొన్ని దినాలకు పరిమితమైంది కాదండి. సంవత్సరానికి ఒక్కసారి కలిగేటటువంటి నీ మారు మనసు వలన మరలా ప్రభువును సిలువేసి ఆయన అవమానపరుస్తున్నాడు. అందుకంటున్నాడు, నిర్జీవ క్రియలను విడిచి అన్నాడు ఆయన. ఒక్కసారి విడిచినటువంటి వాటి కోసం మరలా తిరిగి మనం వాటి దగ్గరికి వెళ్ళిపోకూడదు. భక్తి పేరట కొన్ని దినాలు మనం నిర్ణయం చేసుకొని, ఇదేదో భక్తి, ఈ భక్తి వలన నాకేదో లాభం వస్తుందని, దేవునికి మహిమ కలుగుతుందని మనం చేసేటటువంటి ప్రతిదీ కూడా దేవునికి అవమానకరం, అన్ని జనులకి హేళనగా ఉంది. ప్రియమైన దేవుని వల్ల మీరు ఆలోచించారు. 2వ కీర్తన మొత్తం అదే కదండి. మన వాక్యపాఠం చదువుకున్నాం మనం. అన్ని జనులు ఎలా అల్లరి చేస్తున్నారు ఈ సమాజంలో. నువ్వు చేస్తున్న పనులు, నువ్వు చేస్తున్నటువంటి క్రియలు, వాటన్నిటిని బట్టి దేవునికి
మహిమకరంగా చేయగలగాలి అంటే వాక్యాన్ని అనుసరించి మనం బ్రతకాలి. వాక్యాన్ని అనుసరించినటువంటి బోధ, వాక్య ప్రకారం లేనటువంటి ప్రతిక్రియ దేవునికి అవమానకరంగా ఉంటుందని గమనించాలి. నేటికి సిలువ వేయబడేటటువంటి ప్రవర్తన భావజాలాలు మనలో సంఘంలో ఉండకూడదని ప్రభుపేటంలో హెచ్చరిస్తున్నాను. నేను హెచ్చరించుకుంటూ ఈ నా మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ.